నైట్ నుంచి మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఏడుస్తూనే ఉన్నారు. ఎంత ఎత్తుకొని తిరిగినా కూడా మా వల్ల కావట్లేదు అనమాట. అంటే మేము ఫీడింగ్ తీసుకుంటున్నారని మనం అనుకుంటున్నాం. కొంచెం అట్లా సిప్ చేసినట్టు చేయడం, ఏడవడం. ఏం చేసినామంటే పిల్లర్తో తాగిపించాము అనమాట. ఇంకా కొన్ని మనము టానిక్లకు అట్లా సిరప్ వేస్తాం కదా, ఆ పిల్లర్తో అయితే తాగిపించాం అనమాట. ఒకరిని అయితే తీసుకొని వచ్చినాడు అనమాట. అందుకోసమే నవ్వుతున్నాడు. అక్కడ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే హెతాన్షి కూడా పక్కనే పడుకున్నాడు. హెతాన్షి అయితే కాపలా పడుకున్నాడు అనమాట. మా హెలెన్ చూడండి ఆడుకుంటుంది. మేము కూడా కొంచెం స్మైల్ తోటి ఉన్నాం అనమాట. లేకపోతే చాలా ఇబ్బంది, చాలా బాధపెట్టున్నాము. దేనికైనా కూడా మనకు దేవుడు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటాడు, సహాయం చేస్తూనే ఉంటాడు. కాబట్టి అది కొంచెం లత అయితే ఇప్పుడైతే కొంచెం బెటరు. ఎందుకంటే పొద్దున్న నుంచి చాలా టెన్షన్ అయితే పడింది అనమాట. ఒక 5 hours వరకు. ఎందుకంటే ఇక తల్లికి ఏదన్నా ఇబ్బంది అవుతుంది పిల్లలకంటే అది ఎంత బాధ ఎవరికైనా తెలుసు కదా. అది ఇంకోటి చూడండి, హాస్పిటల్ మొత్తం మన ఇల్లులాగా మారిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ గ్లూకోజ్ పెట్టే దగ్గర ఏమో చున్నీ వేసేసినాము, అక్కడైతే మన బట్టలు. ఇక హాస్పిటల్లో మనకు కన్వీనెంట్గా ఉండాలంటే అంతే కదా. అదైతే కొంచెము లతకి సపోర్ట్గా ఉండేది అనమాట. ఊయల పైన వేసేసినాము. అది ఊయలకి అది ఉండాలి. ఆ బెడ్ అదంతా తీసుకురాలేదు మేము. కంగారులో అనుకోకుండా డెలివరీ అయింది కాబట్టి ఆ గిడ్డు అంత ఏం తీసుకురాలేదనమాట. అందుకోసమే దానిలో అయితే వేయలేదు. ఇది మొత్తం వాళ్ళ కోసమే వాడినామన్నమాట. అది ఇక డెలివరీ బ్యాగ్ అయితే అక్కడ ఉన్నాయి. ఇంకా చాలా ఐటమ్స్ అయితే లోపలనే ఉన్నాయి. ఇంకా అవి అయితే తీయాలి. ఇప్పుడైతే 50% అయితే హ్యాపీ అండి. తర్వాత 100% హ్యాపీ అయినప్పుడు ఇంకా బ్లాగ్లో మొత్తం అయితే రివీల్ చేస్తాను అనమాట. అందుకోసమే రివీల్ చేయట్లేదు. కాకపోతే నేను చెప్పొద్దు అన్నట్టు ఏం లేదు. మా ప్రతి ఒక్క సంతోషాన్ని, ప్రతి ఒక్క బాధని మీతోటే షేర్ చేసుకున్నాం కాబట్టి ఈ వీడియో కూడా మీతోటే షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నామండి. అనుకోవచ్చు అన్నీ మీరు ఇట్లా వీడియోలు చేస్తున్నారు అంటే ఇంకా ఎవరన్నా ఉన్నారా అండి? చూడండి, ఏదన్నా మేము షేర్ చేసుకోవాలన్నా మా అన్న, నేను, లత, 2 పిల్లలు, వాళ్ళు మళ్ళీ ఇంకే ఎవరున్నారు చెప్పండి. అంతే కదా చిన్న మనకు మనమే షేర్ చేసుకోవాలి. మా అన్న పొద్దున చాలా డల్గా ఉన్నాడు. కంగారుగా ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చినాడు. ఎందుకంటే హెలెన్, యథాంశు ఇక్కడ ఉంటే చాలా ఇబ్బంది అవుతుందని ఇంటికైతే పంపించేసాం అనమాట. మళ్ళీ 3:30కి 3:40కి కూడా ఒకసారి ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాడు. ఎందుకంటే నైట్ నుంచి మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఏడుస్తూనే ఉన్నారు. ఎంత ఎత్తుకొని తిరిగినా కూడా మా వల్ల కావట్లేదు అనమాట. చాలా ఇబ్బంది పడ్డాము. అన్నకు ఫోన్ చేయన్నా లేదా నార్మల్గానే ఇట్లా ఏడుస్తూ ఉంటారంటే ఫస్ట్ వీళ్ళు పుట్టినప్పుడు అంత ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వాళ్ళు వెయిట్ లేకుండా మాత్రమే పుట్టినారనమాట. అదొక్కటే మాకు ప్రాబ్లంగా ఉండేది. అంతకు మించి ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు మేము చాలా బాధపడ్డాము. ఇప్పుడు వెయిట్ తోటి ఉన్నారు కదా అనుకుంటే ఇక కొత్త ప్రాబ్లమ్స్ అవి మనకు తెలియదు కదా. ఇంకా లత అయితే అసలు కూర్చోకూడదంట. అంటే నార్మల్గా కూర్చోవచ్చు, లేవచ్చు అంతే. కానీ డిశ్చార్జ్ అయ్యే వరకు కూర్చోకూడదు. ఇంకోటి ఏంటంటే బాస్పట్లు వేసుకొని కూర్చోవద్దు అంటున్నారు కదా, అట్లా కూర్చోకూడదు. కాకపోతే ఏంటంటే ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి తను ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయమన్నారు కాబట్టి అది మొత్తం ఇట్లా లేపుతున్నాము. అది ఒకటి వెనక సపోర్ట్ పెడుతున్నాను. దాని వెనక ఇంకా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన దుప్పట్లు అవన్నీ పెడుతున్నాను. బేబీస్ని లతకిస్తుంటే గంటలు కూర్చోవాలంటే తన వల్ల కాదు కదా. 11:30 నుంచి కూర్చొని ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు ఫీడింగ్ తీసుకున్నట్టుగానే నోట్లో పెట్టేసుకుంటున్నారు. కొద్దిసేపు అంటే మేము ఫీడింగ్ తీసుకుంటున్నారని మనం అనుకుంటున్నాం. కొంచెం అట్లా సిప్ చేసినట్టు చేయడం, ఏడవడం. మేమేమనుకుంటున్నామంటే తను ఏదన్నా తినడం వల్ల అట్లా అవుతుందా, లేకపోతే ఏమవుతుంది మాకేం అర్థం కాలేదు. లేకపోతే ఫీడింగ్ వస్తున్నాయని మనం అనుకుంటున్నాం కానీ ఫీడింగ్ రావట్లేదా మాకేం అర్థం కావట్లేదు. డెలివరీ కాగానైతే పాలు రాలేదండి. నేను డైరెక్ట్గానే చెప్పేస్తున్నాను. ఒక డబ్బా అయితే సార్ రాసిచ్చినారు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తేనైతే. ఎందుకనంటే పిల్లల స్పెషలిస్ట్ మాత్రమే రాసిస్తారు కాబట్టి ఇక్కడ డెలివరీ చేసిన డాక్టర్ కూడా అదే చెప్తారు, చిన్న ఏమన్నా పొడి ఉంటే రాయించుకొని రాకండి అని. అయితే అక్కడికైతే వెళ్ళి తీసుకొని అయితే వచ్చినాం. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ డబ్బాతో తాగలేదు కదా. ఫస్ట్ డబ్బా వీళ్ళకైతే ఎత్తుకో చేస్తాను ఉగ్గు గిన్నెతో. అప్పుడైతే చాలా ఇబ్బంది పడేటోళ్ళము. ఇప్పుడు ఏం చేసినామంటే పిల్లర్తో తాగిపించాము అనమాట. ఇంకా కొన్ని మనము టానిక్లకు అట్లా సిరప్ వేస్తాం కదా, ఆ పిల్లర్తో అయితే తాగిపించాం అనమాట. అప్పుడు కూడా ఒకసారి సిప్ చేస్తున్నారు చిన్న, 1-2 సార్లు సిప్ చేస్తున్నారు, వెంటనే నిద్రపోతున్నారు. సరేలే వాళ్ళకు బొజ్జ నిండితే పడుకుంటారు కదా అని మనం అనుకుంటాము. తర్వాత చూస్తేనేమో మళ్ళీ గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంటారు. ఎత్తుకొని అయితే చాలా ఇబ్బంది పడిపోయినాము.
ఇంకా మాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏమన్నా ఎవరి మీద నన్ను అరుద్దామంటే ఎవరి మీద అరుస్తాం, వాళ్ళు చంటి పిల్లలు, నేను లతనే ఉన్నాము. పిల్లలని ఇక్కడ పెట్టుకొని ఉందామంటే వీళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తారు. అదొకటి లాగడం, ఇదొకటి లాగడము, చాలా ఇబ్బంది అవుతుంది. ఆ బాత్రూమ్ డోర్లు తీయడము, నార్మల్గానే ఉయ్యాల మీద చూడండి ఎన్ని పెట్టేసినాము. నార్మల్గానే ఉయ్యాలు ఎవరైనా ఉన్నా లేకున్నా కూడా అట్లా ఉయ్యాలు ఊపుతూనే ఉన్నారనమాట. అట్లా ఇబ్బంది వీళ్ళనైతే ఇంటికైతే పంపించేసినాము. ఇక మాకు అప్పుడు బాగా అర్థమైందనమాట, ఒకరు ఏడుస్తున్నారు, ఒకనాడ ఉంచేసి ఇంకొకరిని మనం సంధాయిద్దాం అనుకునే లోపే వాళ్ళు మళ్ళీ గుక్కబడతారు. ఇక మాకు ఏం అర్థమవుతలేదు ఎందుకు ఏడుస్తున్నారని. ఫీడింగ్ ఎక్కువయా ఫీడింగ్ తక్కువయా. తర్వాత మళ్ళీ అన్నాన్ని అయితే పిలిస్తే 3:30కి అయితే నీళ్ళు అయితే కాంచుకొని అయితే వచ్చినాడు అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉండాలని అందులో పాల పొడి కలిపి అది చల్లారిన తర్వాత మళ్ళీ ఫీడింగ్ చేయడానికి మళ్ళీ ట్రై చేసి కొంచెం తీసుకుంటున్నారు, మళ్ళీ ఏడుస్తున్నారు. ఇక మళ్ళా పరిగెత్తుకుంటూ పోవడము కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడైతే పర్వాలేదంట. అందుకోసమే బుజ్జి అయితే వచ్చినాడనమాట. అది కొంచెం హ్యాపీ అండి. ఇప్పుడైతే మార్నింగ్ మీదనైతే ఇప్పుడైతే చాలా వరకు అయితే హ్యాపీ. కొంచెం అయితే ఇక గిల్టీగా నర్వస్గానైతే చాలా ఉందండి. అది ఒకరిని ఇచ్చినాము. అందుకోసమే నేను అంత క్లారిటీగా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. నాకు చెప్పొద్దు అట్లా ఇట్లా అని ఏం లేదు. ఫస్ట్ సార్ అంటే ఎందుకు చెప్పలేదంటే అస్సలు వెయిట్ లేరు కదా చిన్న, అస్సలు వెయిట్ లేరండి. చిన్న 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 బొమ్మలు ఎట్లుంటాయి అట్లా పుట్టినారు. అసలు ఇక చూసిన వాళ్ళు అంటారు, చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా అంటారు. కొంచెం అది నార్మల్గా అన్నా కూడా మన మనసుకి అయితే గుచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి కొంచెం మేము బాధపడ్డాము. కాకపోతే మా అన్న అన్నాడు, ఒరే ఎప్పటికీ అట్లనే ఉంటారా, రోజులు పెరుగుతున్న కొద్దీ మనం పెట్టే ఫుడ్ ద్వారా అయినా ఫీడింగ్ తీసుకోవడం ద్వారా అయినా వాళ్ళు మంచి గ్రోత్ అవుతారని చెప్పినాడు. అదే విధంగా అయితే అయినారనమాట. ఏమో అంటారు కదా, నవ్విన నాపచైన వండుతుంది అన్నట్టుగా ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ఉన్నాం. కాకపోతే మనసు అయితే బాధగా ఉంటుంది కదా ఖచ్చితంగా. అది ఇంకొకటి ఏంటంటే ఇక నాకు ఏం చెప్పాలన్నా కూడా ఏం అర్థమవుతలేదు. తను కొంచెం డల్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇక తన మనసులో చాలా వరకు అయితే బాధ ఉంటుంది. ఇక ఆ బాధని షేర్ చేసుకోవడానికి నేను తను మాట్లాడుకుంటాం, కానీ అది నేను ఎంతవరకు వద్దు నువ్వు బాధపడొద్దన్నా కూడా తల్లి మనసు బాధపడతానే ఉంటుంది, ఆ ఇబ్బంది అవుతానే ఉంటుంది. కాబట్టి ఇక దానికి మాత్రం మందు సొల్యూషన్ ఉంటుందా అంటే సొల్యూషన్ ఉంటుంది, కానీ ఇక మన అనుకొని రావాలి ఎవరైనా కానీ. అది మన అనుకొని రావాలి. ప్రాబ్లం ఉంది అన్నప్పుడు, విషయం తెలిసినప్పుడు మన అనుకొని రావాలా. ఇక నేను అదే అంట, నువ్వు లైట్ తీసుకోబ్బా, నువ్వు దేని గురించి కూడా పట్టించుకోకు, నువ్వు నీ పిల్లలు హ్యాపీగా ఉండాలి. చిన్న కూడా అదే చెప్తాడు డాక్టర్కి, తల్లి బిడ్డలు అయితే హ్యాపీగా ఇంటికి రావాలి, క్షేమంగా ఉండాలి, మాకు అంతకు మించింది ఇంకొకటి లేదు సార్ మేడం అని అదే మేము చెప్పేది. ఎందుకంటే వాళ్ళు మనకు హ్యాపీగా ఇంటికి వస్తేనే కదా మాకు సంతోషం. లేకపోతే మనకు ఎంత బాధ ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది మీకు తెలుసు కదా.